విశాఖలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు పాలన అందించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అమల్లో వెనుకబడ్డారని అన్నారు. ఈ విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాను. ఈ జిల్లా మా వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము తాళీ బచావో ప్రోగ్రాం నిరసన ప్రోగ్రాం చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 100 రోజులు సక్సెస్ మీట్ చేసుకుంది. కానీ ఆ రోజు ఎలక్షన్ లో ఇచ్చిన సూపర్ 6 పథకాలని హామీల్ని పక్కన పెట్టి అవి చేయకుండా ఇవాళ మేము సక్సెస్ చేసాం అది చేసాం అంటారు. అక్కడ వరద బాధల్లో వాళ్ళు ఉంటే వీళ్ళు 100 రోజులు పండుగ చేసుకుంటున్నారు. కానీ ఆ సూపర్ 6 పథకాలను ఇమీడియట్లీ అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మేము మళ్ళీ ఉధృత స్థాయిలో నిరసన తెలియజేస్తామని తెలియపరుస్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా శర్మిలమ్మ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు వాళ్ళు ప్రజలకి ఏమీ ఒడిగట్టేది ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ విధమైన ప్రజలకి నెరవేర్చలేదు, అమలు చేయలేదు. ప్రజల పట్ల బాధ్యత ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళని నిద్ర లేపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ఈరోజు మేము తాళీ బచావ్ అనే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు తాళీ బచావ్ అనే కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా అందరికీ పిలుపునిచ్చారు.